హాయ్ అందరికీ. ఇది మా ఇల్లండి. ఇంట్లో అన్ని పనులు నేనే సొంతంగా చేసుకున్నాను. సీలింగు, కరెంటు, ఈ డోర్లు పెట్టుకోవడం అన్నీ నేనే చేసుకున్నాను. గ్రానైటు కొంతవరకు నేను ఏమేంటియో చూపిస్తాను చూడండి. ఈ రేకులు కూడా నేనే వేసుకున్నాను. ఈ డోర్లు ఇవి కూడా సొంతంగా నేనే పెట్టుకున్నాను. ఇదిగోండి ఈ గ్రానైట్ డిజైన్స్ నేనే వేసుకున్నాను. ఈ డిజైన్ కూడా ఈ డోర్లు కూడా నేనే పెట్టాను. ఈ గ్రానైట్ కూడా నేను వేసుకున్నాను. ఇదిగోండి ఈ పైన మట్టికి పని వాళ్ళు వేశారు. ఈ సైడ్ది నేనే పెట్టుకున్నాను. ఇలాగా బాక్స్ లాగా వచ్చింది చుట్టూ. ఇది నేనే పెట్టుకున్నాను ఈ బాక్స్ లాగా. ఈ మధ్యలోది పని వాళ్ళు వేశారు. ఇది ఇటుది అటు పక్కది నేనే సొంతంగా వేసుకున్నాను. ఇందులో ఈ చిన్న చిన్న బిల్లలన్నీ నేనే చేసుకున్నాను. ఇది చూడండి, ఇది నేనే వేసుకున్నాను. ఈ మధ్యలో స్టీల్ రాడ్లు ఉన్నాయి, ఎవరు పెట్టలేదండి. ఈ పాలిష్ కూడా చేయలేదు. వాళ్ళు పాలిష్ చేయమంటే నువ్వు వేసుకున్నావుగా, నేను చేయలేదు చేయనన్నారు. ఇది ఒక్కొక్క దానికి ఒక్కొక్క దర్వాజా కాడ ఇలా డిజైన్ వేయడానికి 2000 అడిగారు. అందుకని చెప్పేసి సొంతంగా నేనే వేసేసుకున్నాను. ఇక్కడ కూడా చూడండి, ఇంకా దీంట్లో స్టీల్ వస్తాయి మధ్యలో. ఈ మన సొంత ప్రయోగం అండి, నేనే చేశాను. ఈ ఫ్లవర్ కూడా నేను వేసుకున్నాను. ఈ గ్రానైట్ సైడ్ ఇలాగా మిగిలితే నేను వేసుకున్నాను. వాళ్ళని ఏమంటే మేము వేయం, వేసిన లేదని చెప్పేసి అన్నారు. నేను సొంతంగా వేసుకున్నాను. ఇది దేవుడు కదండి, దీనికి ఇక్కడ డిజైన్ అది వేయాలి. ఇంకా నేనే ఇలాగా సీలింగ్ చేసి ఛానల్ తోటి వేసుకుంటాను. ఈ అల్యూమినియం ఛానల్ కూడా నేనే వేసానండి, సొంతంగా తయారు చేసుకున్నాను. ఇదే ఫస్ట్ ఇలా చేయటం, ఎప్పుడు చేయలా. యూట్యూబ్లో చూసినా కానీ అర్థం కాలేదు. ఇక్కడ మధ్యలో జాయింట్ కూడా వేసుకున్నాను నేను. ఇది యూట్యూబ్లో పెడదామని వీడియో తీశాను, కానీ అది డిలీట్ అయిపోయింది. మనం పని చేసేటప్పుడు వర్క్ చేసే డిలే అయిపోయింది. ఈ కూడా నేనే పెట్టేసుకున్నాను. రాళ్ళు మిగిలితే నేనే కట్ చేసి నేనే పెట్టుకున్నాను. ఇదంతా కానీ వాళ్ళు పని వాళ్ళు వేశారు. ఇది కిందది అంటిలేదు, నేనే అంటించేసుకున్నాను. సీలింగ్ ఫస్ట్, నా మొదటి సీలింగ్ నేను ఇంత మటుకి ఎక్కడ ఎవరి కింద పని కూడా చేయలేదు, కనీసం చూడను కూడా చూడలేదు. యూట్యూబ్లో చూస్తే ఏమో అర్థం కాలేదు, కానీ ఆ ఛానల్ పేర్లు కూడా నాకు తెలియదు. ఫస్ట్ ప్రయోగం చేశాను, బాగా సెట్ అయింది. అవి చూస్తే మీకు అర్థమవుతాయి అక్కడ జాయింట్లు అంటే ఫస్ట్ కాబట్టి బాగా ఏటివ రాలేదు. ఇది నా సొంత ఫస్ట్ ప్రయోగం. ఇలాంటి ప్రయోగాలను చేస్తూ ఉంటాను. తర్వాత ఇది చేశాను. దాని తర్వాత దేవుడి గదిలోది, ఇది దేవుడి గది, ఇది చేశాను. సీలింగ్ నా సొంత సీలింగ్. దీని తర్వాత ఈ గదిలోది సీలింగ్ చేశాను. ఈ సీలింగ్ నా సొంతది. లైట్లు రూపు పెడదాం అనుకుని అలా చేశాను, కానీ అది ఫెయిల్ అయ్యేసరికి ఇలాగా డిజైన్ మార్చేసాను. ఇది సొంతది. ఫస్ట్ ఈ బాత్రూమ్ డోర్ పెట్టాను నేను. ఈ డోర్లు కూడా నేనే పెట్టుకున్నాను. ఎప్పుడు పెట్టాలా, కనీసం పెట్టేది కూడా చూడలేదు. అది కట్టింగ్ చూస్తే మీకు తెలుస్తుంది. అది కట్ చేస్తే చూడండి అలాగా వంకరగా, అంటే బ్లేడ్ మనం ఎప్పుడు అది కొయ్యలేదు కదా, అది తెలుస్తుంది మీకు. కట్టింగ్లోనే అర్థమైపోయింది ఇది కొత్త వాళ్ళు బిగించారని. లిటిన్ సీట్ కూడా బిగించాను, కానీ అది
అవతలకి గోడ తగులుతుందని చెప్పేసి నేను యువతలకి జరిపాను. జరిపి అలా ఎల్బెండ్ వేసుకొని నా సొంతంగా ప్రయోగం చేసి దాన్ని కొంచెం మార్పు చేశాను. ఇది ఇంకో రూమ్ అండి. ఇది అవన్నీ చేసినాక ఆ 3 రూములు అయిపోయిన తర్వాత ఈ రూమ్ చేశాను. ఇది బాగా నీట్‌గా వచ్చింది. ఇది చూసి చాలామంది మాకు చేయండి ఒక ఊళ్ళో ఒక ముగ్గురికి చేశాను. ఈ ఫస్ట్ లైటింగ్ పెడదాం అనుకోలేదండి. తర్వాత పెట్టాను. ఈ మంచం కూడా నేనే తయారు చేశాను సొంతంగా. మీకు నేను స్టార్టింగ్‌లో వీడియో పెట్టాను. ఇలాగా బెండ్ చేసేది 2018లో ఆ వీడియో కూడా యూట్యూబ్‌లో ఉంది. ఆ మిషన్ దీనికోసమే తయారు చేసింది. ఈ మంచం ఇలాగా ఆర్చి రావడానికి తయారు చేసుకొని నేను పెట్టాను. దీనికి ఇంకా చిన్న చిన్న పనులు చేయాలి. చేద్దాం అనుకున్నాను. చేయలేదు. ఇంకా తర్వాత కుదరంగా పని అవుతుందా అని చెప్పేసి పట్టించుకొని చేయలేదు. కానీ చేస్తే ఇంకా నీట్‌గా ఉంటది. ఈ డోర్లు కూడా నేనే పెట్టుకున్నాను. ఫస్ట్ డోర్లు పెట్టడం ఇదే. ఫస్ట్ బాత్రూమ్ డోర్లు పెట్టాను. తర్వాత పెట్టాను. తర్వాత దాన్ని పెట్టాను. తర్వాత ఆ డోర్లు పెట్టాను. తర్వాత లాస్ట్ మెయిన్ డోర్లు పెట్టాను. ఈ సీలింగ్ కూడా నేనే చేశాను. ఈ సీలింగ్ చూసి చాలా మంది బాగుందన్నారు. ఇంకా దీనివల్ల నాకు ఒక ముగ్గురి చేయటానికి అవకాశం వచ్చింది. ఇది చాలా బాగుందని. ఫస్ట్ టైం ఇలాగ ఎవరు చేయలేదు. ఇక పక్కన సైడ్ బోర్డర్ చూస్తే తెలుస్తుంది. వాళ్ళు అయితే రోజు చేసేవాళ్ళు అలా వేయరు. నేను సొంతగా ప్రయోగం చేసి అలా చేసుకున్నాను. మధ్యలో కూడా ఇది ఎలా ఈ లైటింగ్ కూడా నేను వేసుకున్నాను. ఈ ఇంటికి కరెంట్ కానీ తలుపులు కానీ అన్నీ నేనే చేసుకున్నాను. ఈ సీలింగ్ కూడా నేను చేశాను. ఫస్ట్ అది చేశాను. లాస్ట్లో ఇది చేశాను. ఇది ఇది అన్నీ నచ్చితే కానీ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాగుంటే కానీ ఇంకొక ఇద్దరికి ఈ స్టీల్ పైపులు కూడా వేయాలి. దీనికి మెట్లు రైల్డింగ్ అని తీసుకొచ్చాను. వేద్దాం అనుకున్నా కుదరలేదు. ఇదిగో ఇక్కడ ఎర్త్ రాడ్ కూడా ఉంది. ఇది కూడా వేయాలి. లేదు ఇంకా ఒక పక్కన పెడితే పని చేయకుండా ఇంకంతే పక్కన పడిపోతుంది. ఈ మెట్లు రైల్డింగ్ ఇది. ఇది మా ఊరు చూడండి, పల్లెటూరు. వాడికి ఇచ్చి పంపింది.